చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అయ్యప్ప కృష్ణసుధి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. చండీ అనుగ్రహం ఎంత అనివార్యం ఈ కలియుగంలో అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చండీ గురించి చెప్పాలి అనుకుంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయా, చండీ ఆరాధన చేసుకోండి, చండీ హోమం చేసుకోండి. ఇంకా అసలు సమస్య ఏదైనా చండీ ఆరాధన చేయండి, చండీ హోమం చేయండి అని వినపడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? చండీ ఆరాధన అసలు ఎలా చేయాలి, ఎవరెవరు చేయొచ్చు, ఎటువంటి నియమాలు ఉంటాయి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. కలవు చండీ గణపతి శీఘ్ర ఫలదాయని కింద చెప్పే దాంట్లో కలియుగంలో చండీ గణపతి అతి శీఘ్రంగా ఫలిస్తారు. ఇక్కడ చండీ చేసిన దానివల్ల శీఘ్రమైన ఫలితం వస్తుంది, త్వరగా మనకి వెంటనే అనుకున్న పని నెరవేరుతుంది అని చెప్పేసి దాంట్లో ఉంది. ఇక్కడ చండీదేవిని చాలామంది వచ్చేసేసి ఒక నవచండీ అని, శతచండీ అని, సహస్రచండీ అని రూపాలతో చేస్తూ ఉంటాం. అంటే చండీ మొత్తం 700 శ్లోకాలతో కలిపి చండీ మూలమంత్రం నవార్ణ మంత్రంతో జపం చేసుకుంటూ కలిపి ఇలా చేసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఫలితాలు వచ్చేసి ఆలస్యంగాను కొంతమందికి రావటం లేదని కూడా చెప్పచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ మీరు కొన్నిటిని గమనించండి. కలియుగంలో మనిషి యొక్క ఆలోచనలు పరిధి లేని, చాలా మనకు సంబంధం లేనివి కూడా. ఇవాళ రోజున ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో భూమి యొక్క విలువ చూడండి, ఇవాళ భూమి యొక్క విలువ చూడండి, కోట్లలోకి వెళ్ళిపోయింది. అయినా తృప్తి లేదు, సంతోషం లేదు. ఇక్కడ అమ్మవారి యొక్క దృష్టిలో అది ఎప్పుడైతే అత్యవసరం ఉందో, శివుడి వల్ల కాలేదు, విష్ణు వల్ల కాలేదు, దేవతల ఎవరి వల్ల కాలేదు, కాబట్టి ఆమె అప్పుడు పూనుకోవాల్సి వచ్చింది. దేవకార్య సముద్యత. ఆమె వచ్చింది ఎందుకు ఉద్దేశంతో వచ్చిందంటే దేవకార్యాన్ని సాధించడం కోసం. అలాంటి అత్యవసర కార్యం తప్పనిసరిగా ఆమె పూనుకోవాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు వచ్చింది, ఆమె తీసుకుంటుంది, బాధ్యత నెరవేరుస్తుంది, విజయవంతం చేస్తుంది, వెళ్తుంది. ఇక్కడ ఆమె చెప్తుంది, ఇక్కడ నేను ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని కల్పాల్లో, ఈ కల్పంలో మళ్ళీ నా అవసరం పడుతుంది మీకు, అప్పుడు నన్ను పిలవండి, వస్తాను, మీకు చేసి పెడతాను. అక్కడ ఏంటంటే మహిషాసుర సంహారం అయిన తర్వాత దేవతలు మళ్ళీ కోరితే, అమ్మ ఏమిటి నా పరిస్థితి, మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఉపద్రవం వస్తే ఏంటంటే నన్ను ఇలా తలుచుకోండి, దేవి శరీరం మీద నేను ఇలా ఉంటాను, నన్ను పిలవండి, వస్తాను, మళ్ళీ మీకోసం వచ్చేసి మనిషిమ్మల్ని వధించేసేసి నేను వచ్చేసి మీకు బంతి తొలగిస్తానని చెప్పేసి చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనిషి చేసేటువంటి పూజల్లో, వ్రతాల్లోనూ కోరికలు మితిమీరిన కోరికలు అయిపోయాయి. చాలామందిని గమనించండి, మేము ఇంత చండీ చేస్తాం, అంత చండీ చేస్తాం, ఇన్ని లక్షలు చేస్తున్నాం, ఇన్ని కోట్లు జపం చేసాం, ఇదంతా హోమం చేస్తున్నాం, ఇలా జరుగుతుంది. ఎందుకోసం చేస్తున్నారు? మంచి కోరి చేయండి, మంచి జరుగుతుంది. అది జగత్తుకి ఉపయోగం. ఆమె ఏంటంటే జగత్తుని మంచి హితైషిని, జగత్ హితైషిని, క్షేమంకరి, శుభంకరి, లాభంకరి. అది ఎవరికి, వ్యక్తికి కాదు, జగత్తు మొత్తానికి. ఇంకొకటి చాలామంది వచ్చేసేసి దీనికి చాలా నియమాలు, నిష్టాలు, ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ చెప్తున్నారు, కానీ అసలు మూలాన్ని మర్చిపోతున్నారు. మీరు గమనించండి, 12వ అధ్యాయంలో ఆమె చెప్తుంది, యశోదా గర్భ సంభవ. నేను ఎక్కడ పుట్టింది ఆమె? కలియుగాంతం వరకు ఎక్కడుంటానని చెప్పింది. వింధ్యాచలంలో యశోద గర్భంలో పుట్టింది. ఎందుకంటే కృష్ణుడు లాంటి వాడు, మహావిష్ణువు కృష్ణావతారంలో యశోద చేతితో దెబ్బలు కొడుతున్నాడు. ఎందుకంటే ఆమెని జగన్మాతని గర్భంలో మోసింది ఆమె. ఇలా పుట్టాను, నందగోపకులే జాత యశోద గర్భ సంభవ. ఇక్కడ దీంట్లో ఏమవుతుందంటే, ఇక్కడ మనం చేసేటువంటి పూజల్లో ఇక్కడ కొంత కావాలని చెప్పేసని దాన్ని కొంత పరిధిలో కొంత నిర్దేశించి ఈ పరిధి వరకే ఉండాలి, ఇంతకు మించి ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అసలు మీకు తెలుసా, అసలు చండీ మొట్టమొదటి పుట్టిన మూల స్వరూపం కొంతమంది పశువులు కాసుకునేవాళ్ళు, వాళ్ళ పశువుల మంద కాపలాగా చండీని ప్రేరేపించి రక్షణ కింద పెట్టుకునేవాళ్ళు. అలా మొదలైంది ఇది అస్సాం, బెంగాల్ ప్రాంతంలో. అలా మొదలైంది రకరకాల రూపాలు పరివర్తన చెంది ఇవాళ మనం చేసే హోమ రూపానికి వచ్చింది. శబ్దము లయ, దాని ప్రకారం కనుక మీరు పారాయణ చేస్తే ఆ శబ్ద మాత్రం చేత మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఎటువంటి కోరికలు, ఎటువంటి కామ్యార్థం అమ్మవారిని ఆశ్రయించి ఏ కామ్యమైనా చేయొచ్చండి. నీ ప్రయత్నం లేకుండా అమ్మవారు ఇచ్చేస్తుందని చేసేది కాకుండా, నీ ప్రయత్నం నువ్వు చేస్తూ, పురుష ప్రయత్నం చేస్తూ, లేదంటే నువ్వు దానికోసం నీ చెప్పాల్సిన తాపత్రయం, నీ కష్టం, అహర్నిశలు నువ్వు దాని తాపత్రయంతో సాధించే ప్రయత్నం చేస్తూ అమ్మవారిని సహాయం అడిగితే చేస్తుంది. నేను అన్ని అమ్మవారికి చేశాను కాబట్టి ఆమె వచ్చి చేయాలి, నాకు ఆమె ఏదో వచ్చేసి నా ఇంట్లో పని మనుషులను లాంటి వచ్చేసి నా సేవకురాలుగా చేయాలని ఆ భావంతో చేస్తే చేయదు. ఆమెను ఏంటంటే నీ ప్రయత్నం చేస్తూ
అమ్మా నేను ఈ ప్రయత్నం నా సర్వశక్తులు ఒడ్డి చేస్తున్నాను, కాబట్టి నాకు ఈ కార్యంలో సహాయం చేయి. అప్పుడు ఆమె ప్రేరేపణ చేసి సహాయపడుతుంది. ఉమ్, ఇక్కడ ఏమైపోయిందంటే నేను కేవలం పూజ చేస్తే చాలు ఫలితాలు వస్తాయి, లేదంటే ఇన్ని లక్షలు చేస్తే ఫలితం వస్తుంది, ఇవంతా ఏమైందంటే మనుషుల్లో ఆలోచనలు కేవలం ఇది చేసి అసలు దానికి సంబంధించిన ప్రయత్నమే చేయటం మానేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మీకు ఈ మధ్య కాలంలో కొంతమంది రాజకీయ నాయకులను చూడండి, వాళ్ళ యొక్క యోగాల కోసం దేవతాపరమైనటువంటి శక్తుల్ని వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా, అంతకుముందు కూడా రాక్షసులు చేసిన అదే పని, ఇవాళ ఎన్నికల్లో వాళ్ళు గెలవటం కోసం, లేదంటే ఎన్నికల్లో వచ్చేసి వాళ్ళకు సంబంధించిన ప్రత్యేకమైన ఫలితాలు పొందడం కోసం, వాళ్ళకి నమ్మకం ఉన్నా లేకపోయినా, ఇది ఎందుకోసం అంటే కొంతమంది కేవలం ఇది కూడా ఓ ప్రయత్నం చేద్దాం, డబ్బులు పడేద్దాం, వాళ్ళు ఎవరో మన పేరుతో చేస్తారు, వాళ్ళకి నమ్మకాలు లేవు, వాళ్ళకి రకమైనటువంటి విశ్వాసం దేవత మీద ఉండదు, కానీ ఏంటంటే డబ్బులు పడేసి చేయించుకుందాం అనేటట్టు చేయించుకుంటున్నారు మరి చాలా. ఒకళ్ళు ఇద్దరు సీఎంలు అయ్యారు కదండి, శత చండియో ఆయుత చండియో చేసుకుంటే ఇక్కడ ఒకటండి, అది ఎవరికి ఇస్తారా దాన్ని? ఇది చెప్తున్నాను అందుకోసం ఇదంతా మాట్లాడుతుంది, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కానివ్వండి, అప్పుడు దేశకాల పరిస్థితుల్లో కూడా వాళ్ళు సహకరించిన అంశాలతో పాటు వాళ్ళు ఇది చేస్తూ వాళ్ళ యొక్క ప్రయత్నం చేసుకుంటూనే వెళ్ళారు. అందుకని ఎక్కడ ఫలించింది. ఆర్నిసలు వాళ్ళ దాని తాపత్రయం వాళ్ళు చేయట్లా, దీన్ని వాళ్ళ పేరుతో ఇంకొకరు చేసుకుంటూ చేస్తారు. వెళ్ళారు. దాంతో వచ్చేసేసి దీనివల్ల కాకపోయినా కూడా వాళ్ళ ప్రయత్నం వల్ల ఫలించుండొచ్చు. తర్వాత వాళ్ళకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కొంత నిర్లక్ష్యం చేసం కూడా ఉండొచ్చు, తద్వారా కూడా వచ్చేసి ఇబ్బంది పడి ఉండొచ్చు. ఆయుత చండీలు లేకుంటే లక్ష చండీలు ఇవన్నీ ఏంటంటే అండి, చేసే దాంట్లో అదే మంత్రం, ఏదైనా సరే నువ్వు నిష్ఠతో చేస్తే క్షణమాత్రం సమయం చాలు. ఆ క్షణమాత్ర సమయం ఆమె మనని సరిగా ప్రేరేపించి సరైన దిక్కులో నడిపించమని చేయండి. ఆమె చేసేటువంటి చండీ ఆరాధనలో ముఖ్యంగా మనకు కావాల్సింది తీక్షణమైనదే కానీ ధర్మబద్ధమైన తీక్షణత. స్వార్థపూరితమైన తీక్షణతను ఏదో ఒక రోజు ఇబ్బంది పడవలసిందే. ధర్మబద్ధమైన తీక్షణత, ధర్మబద్ధమైనటువంటి దాని మీద నమ్మకంతో కూడినటువంటి ఆరాధన తప్పనిసరిగా ఫలితం ఇస్తుంది. వాళ్ళకి నమ్మకం లేకుండా వాళ్ళ కోసం వీళ్ళు డబ్బుల కోసము వాళ్ళు ఏదో దీన్ని కూడా ప్రయత్నం చేద్దాం, మనం చేసే 10 ప్రయత్నాలు ఇది కూడా డబ్బులు పారేద్దాం, అలా చేసే వాళ్ళకు ఏదో రోజున ఎదురు దెబ్బ తగలక తప్పదు. సామాన్యులు ఆశ్రయించాలి అని అనుకుంటే మరి ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి చెప్పండి. అష్టమ్యాం చతుర్దశ్యాం సంక్రాంతో గ్రహణేశ్వతి. అందరూ పౌర్ణమి విశేషం అనుకుంటారు, ఆమె చెప్పింది చతుర్దశి. ఆమె చెప్పింది 12, 13 అధ్యాయాలు చదివితే 12వ అధ్యాయం కనుక మీరు చూస్తే అష్టమి, చతుర్దశి, నవమి, గ్రహణం, సూర్యగ్రహణం, సూర్యుడు సంక్రాంతి, ఒక రాశి నుంచి ఇంకో రాశి మారిన సూర్య రోజులు సంక్రమణం, ఆ రోజుల్లో చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. శక్తికి సంబంధించింది ఏదైనా సరే అండి, అలా మార్పు వచ్చినప్పుడు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తద్వారా వచ్చేసి మీకు సామాన్యులైనా సరే, ఇప్పుడు మీకు చాలామంది ఇది ఒక రకమైనటువంటి శక్తి లేకపోయినా అప్పులు చేసి, ఎందుకు చాలా చోట్ల చూశాను నేను, ఇది చేస్తే అది జరిగిపోతుందట కాబట్టి వచ్చి చేసేద్దాం అని చెప్పి అప్పు చేసి మరీ తీసుకొచ్చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మీరు అంత చేయలేరు, ఏదో చోట పారాయణ చేసే చోట చేయించుకోండి, మీరు వెళ్ళి కూర్చొని విన్నా ఫలితమే. శబ్దంతోనే ఇక్కడ ఫలితం. హోమం చేయటానికి కష్టసాధ్యం, కొంచెం ఏ ప్రయాసాలు ఉంటాయి, ఇక్కడ చేయలేరు అందరూ, కానీ మీరు చేయటానికి ఆ శబ్దాన్ని, మంత్రాన్ని ఆశ్రయించండి, లేదంటే ఆ స్తోత్రాన్ని ఆశ్రయించండి. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది అది కూడా చేయలేకపోతే దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది, చాలా పుస్తకాల్లో ఉంటుంది, దాంతో చేయండి. దుర్గే స్మృత హరత భీతిమశేషంతో తస్మై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భైర్నికాద్వతన్య సర్వోపకారకరణయ తదార్థచిత్త. అసలు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది కనుక చేస్తే సాధ్యం కాదంటూ ఏమీ లేదు. ఆమెను చలిస్తే దుర్గే స్మృత హరతి భీతి మశేషంతో తస్మై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహరణి కాద్వతన్య. దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని, భయాన్ని హరించేస్తే ఇంకేంటి హరించాల్సింది, అవన్నీ హరించేస్తున్నాము, ఏమీ లేదు మీకు సమస్య. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, క్షామం వచ్చింది నేను శాకంబరిగా వస్తాను, నీకు భయం వచ్చింది భీమాదేవిగా వస్తాను, నీ మీద ఏదన్నా వచ్చేసి చాలా చాలా దుర్గమైనటువంటి కష్టాలు వచ్చినాయి దుర్గాదేవిగా వస్తాను అని ఆమె చెప్పింది. కాబట్టి ఏంటంటే నీ నిజమైన కష్టానికి స్పందిస్తుంది, నువ్వు నిజమైన తాపత్రయానికి ఆమె హర్షిస్తుంది, ఆమె నుంచి మనకు ప్రతిస్పందన వస్తుంది, ఫలితం వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంతే తప్పితే ఊరికే వచ్చేసి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి మేము ఎంత ఘనంగా ఆమెకు వచ్చేసేసి ఇది చేసాం, లేదంటే వచ్చేసి ఈ మధ్య మీరు హోమాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పూర్ణాహుతితో పాటు బాగా ఘనంగా చేసామని చెప్పుకోవడానికి పట్టు చీరలు వేసేటాలు, లేదంటే వచ్చేసి ఇలా వచ్చేసి సమర్పించటాలు, ఇవన్నీ ఏంటంటే మీకు ఉన్నది చేయండి, కానీ వచ్చేసి దాన్ని ఏదో వచ్చేసి ఆడంబరంగా చూపెట్టుకోవాలని చేసేదాన్ని ఆమె హర్షించకపోవచ్చు. షో ఆఫ్ వద్దంటారు, అవసరం లేదు, ఆమెకు అవసరం లేదు. ఈ ప్రయోగాలు బాధల వల్ల మేము ఇబ్బంది పడుతున్నామండి, ప్రయోగాలు జరిగాయి మా మీద అని చెప్పేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు.
అటువంటి బాధల నుంచి కూడా అమ్మవారు మనకి విముక్తి కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ప్రయోగ సంబంధమైన బాధల కోసం మీరు చండీకి సంబంధించిన దాంట్లో చండీకి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దాని ఫలితాన్ని ఏ ఫలితం కోసం ఏది హోమం చేయాలి అనే దాంట్లో తెల్ల సర్పిషు నువ్వులు తెల్ల ఆవాలతో హోమం కనుక చేస్తే మీకు అలాంటి ప్రయోగ బాధల నుంచి కానివ్వండి ప్రత్యేకంగా 3-4 అధ్యాయాలు మనకు దాంతో కనుక చేసినట్లయితే తెల్ల ఆవాలతో మేము సహజంగా ఎవరికైనా చండీ చేయించేటప్పుడు తెల్లవాళ్ళు ఆ ఉంటాయి కదా. మంత్రాలు తీసుకొచ్చినప్పుడు తెల్లవాళ్ళు తెల్ల మిరియాలు ఇలాంటి ప్రత్యేకమైన మంత్రాల దగ్గర వేయిస్తూనే ఉంటాం. అలాంటి వాటితో చేస్తే ఆ ప్రయోగ బాధలు లేకుంటే వచ్చేసి మన మీద ప్రయోగించినటువంటి మంత్రాలు తంత్రాలు అవన్నీ ఆమె భిన్నం చేసేస్తాయి. అంటే చెడుని ఏదైనా కూడా పూర్తిగా నశింపచేసే శక్తి చండీకి ఉంది. మీకు ఎంత క్షామమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఒక్క చుక్క నీరు లేదు మీరు గట్టిగా చండీ చేయండి వాన పడాలని ఖచ్చితంగా పడుతుంది. అంత శక్తి చండీలో ఉంది. అలా చేయండి. ఎందుకంటే రహస్యత్రయాలు ఉంటుందా ఫలితం ఇమీడియట్ గా చాలా త్వరగా ఉంటుంది. రహస్యత్రయాలు ఉంటాయి. రహస్యత్రయాల్లో దాని అంతరార్థం ఎలా చేయాలి వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వివరణ ఉంది. అవి చేసుకెళ్తారు. ఇప్పుడు లలితా శాస్త్రం చేస్తున్నారు. పూర్వపీఠిక ఉత్తరపీఠిక ఎవరో చదవట్లేదు. ముందు చదవండి. దాంట్లో ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఏ చేస్తే ఏ ఫలితం వస్తుంది అది ఉంది. అలానే వచ్చేసి కొంతమంది సంతానం కోసం చండీ చేయాలి. వాళ్ళకో విధానం ఉంది చండీ చేయించే విధానం. అలా ఎవరు ఏ బట్టి విధానం మారుతుందా మనం వాడే ద్రవ్యం తర్వాత వచ్చే దానికి సంబంధించిన మంత్రాలు కొన్ని మంత్రాలు కొన్నిసార్లు 2 సార్లు చెప్తాం. అవి ఏంటంటే ఆ ఫలితం కోసం చెప్తాం. ఆ ఫలితం వాళ్ళకి సంతానమే కావాలి దానికి ఒక విధానం ఉంది. అలానే కొంతమందికి వచ్చేసరికి వాళ్ళకు ఆర్థిక వృద్ధే కావాలి వాళ్ళకు ఒక విధానం ఉంది అదొక విధానం ఉంది. అలా ప్రతిదాన్ని దాంతో మనం మిశ్రితం చేసుకొని అప్పుడు దాని ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. అంతే తప్పితే వచ్చేసేసి అందరికీ కుడిక్కు బియ్యానికి ఒకే మంత్రం ఒకే విధానం లేదు. చండీ కల్పంలో ప్రత్యేకంగా ఉన్నది ఏంటంటే అండి మీరు దాన్ని మీరు ఏ కామ్యానికైనా వాడచ్చు. శత్రునాశనానికి వాడచ్చు, ఆర్థిక పుష్టికి వాడచ్చు, అలానే వచ్చేసి మనం ఎదగటం కోసం వాడచ్చు, విద్య కోసం వాడచ్చు, శస్త్రాలు సాధించడం కోసం వాడచ్చు, గెలవటం కోసం వాడచ్చు, దేనికైనా వాడచ్చు. కానీ ఏంటంటే ద్రవ్యాన్ని అలానే సమయాన్ని తిథి వారం నక్షత్రం వీటిని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మహాపూజ అంటారు. మహర్నవమి అనేది ఎందుకు అంత విశేషం అండి సంవత్సరం మొత్తానికి మధ్య రోజు అది మీరు లెక్కేస్తే తెలుగు సంవత్సరాల్లో సంవత్సరం మొత్తం తిథుల ప్రకారం వేసి కనుక చూస్తే సంవత్సరం మధ్య రోజు ఆ రోజు చంద్రుడు ఆ చంద్ర కళ అనేది అమ్మవారి హృదయ మధ్యస్థంలో ఉంటుంది. అష్టమి చంద్ర విభ్రాజ కస్తల శోభితాంతంగా మహర్నవమికి ఏమవుతుంది హృదయ మధ్యస్థంలో ఉంటాడు చంద్రుడు. అందువల్ల మహానవమి ఆ రోజు కానీ ఏదైనా చేయండి. బలి పూజ అసలు మీరు అది బలి అంటే మీరు అందరూ జంతువులు బలి ఇవ్వాలని ఏం కాదండి. బలి పూజ ఇప్పుడు హోమం కూడా బలి ఒక రకంగా అది చేస్తే కనుక అద్భుతమైన ఫలితం వస్తుంది. అందువల్ల మహర్నవమి అత్యద్భుతమైన ఫలితం ఇచ్చే రోజు. అలానే ప్రతి నవమి ఇస్తుంది అలాంటి ఫలితమే. శుక్లపక్షంలో చతుర్దశి నాడు వారంతో జోడించుకుంటే వారం మంగళవారం విశేషం అండి. అలానే వచ్చేసి మీకు శుక్రవారం కూడా విశేషమే కానీ మంగళవారం విశేషం ఇంకా బాగా తొందరగా ఫలితం ఇస్తుంది. నక్షత్రం శ్రవణం అద్భుతం అండి. శ్రవణ నక్షత్రం ఏదైనా స్థితిలో పెరుగుదల కోసం కాబట్టి అద్భుతమైనది శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం మంగళవారంతో కూడి వచ్చిందంటే అసలు ఇంకా అద్భుతం చక్కగా వినియోగించుకోవచ్చు. ఏంటండి ఇంకొక ప్రశ్న రకరకాల ఎక్స్‌ప్లాయిటేషన్స్ అనేవి జరుగుతున్నాయి ఈ హోమాల విషయంలో. అయితే చండీ చాలా పాపులర్గా ఉండేటటువంటి హోమం కాబట్టి లక్షల్లో వసూళ్లు చేసేవాళ్ళు లేకపోలేదు. వాళ్ళ పేర్లవన్నీ అప్రస్తుతం. కానీ ఎంత వచ్చండి ఆన్ అన్ యావరేజ్ ఒక చండీ హోమం ఒక సామాన్యులు చేయించుకోవాలి అంటే ఎంత అవుతుంది? ఒక చండీ 25,000 నుంచి 40,000 లోపు మీరు పెంచుకున్న దాన్ని బట్టి. ఏం లేదండి మహావతులు వేస్తున్నాం. 1 వేద్దామా 2 వేద్దామా 10 వేద్దామా 25 వేద్దామా. ఇప్పుడు ఆవునెయ్యి అవుతుంది. దాంతోపాటు వచ్చేసి మిగతా దాంట్లో మనం చాట్లో వేస్తున్నాం. అది పెంచుకున్న ద్రవ్యాన్ని బట్టే దాని విలువ పెరుగుతుంది. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి చేసుకునేవాడు తగ్గించి చేసుకోవాలంటే తక్కువలో తక్కువ 25,000లో చేసుకోవాలి. 25,000లో అవుతుంది ఫలితం ఒకటే. కానీ చేసేదా ఇప్పుడు మీరు శ్రద్ధాశక్తులతో చేస్తే ఫలితం ఎలా చేయించినా కూడా వింటేనే ఫలితం అంటున్నారు కదా. చండీ వింటేనే అండి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అద్భుతంగా వివరించారండి. ఖచ్చితంగా చండీకి సంబంధించి రకరకాల అపోహలు ఉంటాయి. ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అని చక్కటి వివరణ అందించారు. కృతజ్ఞతలు. నమస్కారం.